అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అలాగే గౌరవ వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో నాయకులు, ఎమ్మెల్సీలు రామారావు గారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు అందరికీ కూడా నమస్కరిస్తూ, రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల తర్వాత తదనంతర పరిణామాలు చాలా దారుణంగా వైఎస్ఆర్ పార్టీ మీద జరుగుతున్న దాడులు కానీ, రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు, కూటమి సభ్యులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి గ్రామాన కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు వ్యవహరించడం జరుగుతోంది. రాజకీయాల్లో గెలుపోవటం అనేవి సర్వసాధారణమైనటువంటివి. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడుతుంటాం, మళ్ళీ గెలుస్తాం. ఇవన్నీ అటువంటి దాన్ని ఏదో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచినట్టుగా, ప్రపంచంలో ఎవరికి ఇప్పుడు ఎన్నికలు జరగనట్టుగా ఏదేదో భావించి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. కక్షాదింపు ధోరణిలో వీళ్ళు వ్యవహరించే తీరు కానీ ప్రజలెవరు కూడా హర్షించట్లేదు. ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వారు చెప్పారో అవన్నీ ఆచరించే విధంగా ప్రజలకి మేలు చేయండి. వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా మీకు సహకరిస్తుంది. మీరు చేసే మంచి కార్యక్రమాలకి మాతో తోడ్పాటు కూడా ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము మీకు సహకరిస్తాం. అంతేగాని మీరు దాడులు చేసి, భయభ్రాంతులు చేసి, ప్రజలకు ఇబ్బంది పెడుతూ మాకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి పార్టీకి మీరు ఏదో నష్టపరచాలన్న భావంతో మీరు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి నిన్న లేదు మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు వచ్చినవి కేవలం 23 సీట్లే. అది మీరు మర్చిపోయి ఈవేళ వచ్చిన సీట్ల కోసం పెద్ద ఆర్భాటం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఈవేళ 3 పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు. నైతికంగా మీరు అప్పుడే ఓడిపోయినారు. మీరు ఎవరో ఒక్కరు జగన్ గారితో ఎవరు పోటీ చేయలేకపోయినారు. మీతో పాటు జనసేన సరిపోదని చెప్పి బీజేపీ, ఆ తదనంతరం మరి శర్మిలమ్మను కూడా కొంత ఎంటర్టైన్ చేసి నడిపించిన వాయిను ప్రజలందరూ గమనిస్తున్నారు. మా నాయకుడు ఒక్కడే ధైర్యంగా ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఒకే పద్ధతిగా ప్రజలకి మేలు చేయాలి, పేదవాడికి అన్నింటా ప్రభుత్వ బాధ్యత వహించి కార్యక్రమాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో చక్కనైనటువంటి పాలన 5 సంవత్సరాలు కూడా చేశారు. మరి విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏది విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా మేలు చేసే విధంగా మరి ప్రజలకు చేసినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు. మీరు ఇంకా ఎన్నో మాటలు చెప్పారు. అనేక ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. గతంలో 2014లో మీరు చెప్పి కూడా చేయలేకపోయినా మళ్ళీ మరొకసారి మనిషి ఆశాజీవి కనుక ఏమో ఈసారికైనా చేస్తారేమని ఆశించే ప్రజలు మీకు ఎన్నుకున్నారు కనుక మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తాలూకా మన్ననలు పొందే విధంగా మీరు పరిపాలించండి. మేము సంతోషిస్తాం, మేము కూడా మీకు సహకరిస్తాం. మాది బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయనే ప్రధానం కాదు. ఈవేళ దేశంలోనే మరి ఓట్ల శాతం తీసుకుంటే మరి 5వ స్థానం పెద్ద ఎత్తున మాకు ఓట్లు పడినటువంటి వైనం మీకు గుర్తు చేస్తున్నాం. మీ తెలుగుదేశం కంటే కూడా మాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. మీరు కూటమిలో మీరు విజయం సాధించారు. మరి బీజేపీకి, జనసేనకి వచ్చినట్లు ఓట్లు వాళ్ళతో కలియడం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ వల్ల మీరు అధికారం చేపట్టారని మేము అనుకుంటున్నాం. అయినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసావహిస్తాం. అంతిమంగా ప్రజల తాలూకా తీర్పే ప్రధానమైంది కనుక దాన్ని మేము ఖచ్చితంగా మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం. మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మీరు త్రికరణ శుద్ధిగా మీరు ఏదైతే మాట చెప్పారో, ఏదైతే మీరు మేనిఫెస్టో విడుదల చేశారో దాన్ని ఆచరించండి. మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడు మీరు చేస్తారని. మనిషి ఆశాజీవి కనుక మీరు చెప్పినటువంటి మాటలకు అత్యాశపడి భ్రమపడి ఓట్లు వేసినట్టున్నారు. ఏది ఏమైనా మీరు అవన్నీ చేయగలరని మీరు నమ్ముకున్నారు. మేము చూసాం ఆనాడే బీజేపీ మీతో కలియలేదు. ఆవేళ మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు
మీ 2 పార్టీలు ఉన్నాయి కానీ 3వ వ్యక్తి రాలా అంటే ఆ రోజు కూడా వాళ్ళకి మీ మేనిఫెస్టో మీద బీజేపీకి నమ్మకం ఉండదు. సరే ఏదేమైనా అంతిమంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మీ ఓటమిని గౌరవంగానే స్వీకరిస్తాం. మరలా ప్రజలకు అందుబాటులో చేరువుగా ఉండి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజల నోట వస్తున్నటువంటి మాట. కేవలం ఈ 15 రోజుల్లోనే వాళ్ళు చూస్తున్న ఎన్నికల తదనంతర పరిణామాలు చాలా ఏకీయంగా ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న విధానం అయితే పూర్తిగా తప్పు. మరి అలాగే గత 5 సంవత్సరాలు మేము చేస్తుంటే మీ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మీరు ఆపండి. పార్టీ కార్యాలయాలు కూలగొట్టడం, జిల్లా పార్టీ ఆఫీసుల మీద నోటీసులు అంటించి మీరు అనేక కార్యాలయాలు కట్టుకున్నారు. మేము ఎప్పుడు ఏనాడు దానికి అబ్జెక్షన్ చేయలేదు. మీరు ఇంతవరకు లేదు. కార్యాలయాలకు పూర్తి అయిపోయినటువంటి 80% 90% అయిపోయిన కార్యాలయాల మీద నోటీసులు అంటించి అవి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం. మీకు జగన్ అంటే ఎప్పుడు భయమే. జగన్ అంటే మీకు దడ కనుకనే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సింహాన్ని రెచ్చగొడితే ఊరుకోదు. మరి దాని తాలూకా రివర్స్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా తెలుగుదేశం అన్ని పక్షాలు కలిసినప్పుడే మరి ఆయన ధైర్యంగా ఎదుర్కొని ఒక్కడంటే ఒక్కడే మరి ఎంతో మనోనిబ్బరంతో ప్రజల్లోకి వెళ్ళి అధికారం చేపట్టినటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు కూడా మా నాయకుడు అత్యంత ఆలోచనాపరుడుగా విజ్ఞతతో మాట్లాడుతున్నాడు. ప్రజలు మనకెక్కడో మనం చేసిన దానికి ఇష్టపడలేదేమో, మరి డైరెక్ట్గా నేను ప్రజలకు అందించే కార్యక్రమం చేశాను. దానిలో మరి ఏం తప్పులు జరిగాయో ఏది ఏమైనా ప్రజలకు అలా మనసుకు అనుగుణంగా మనం పరిపాలిద్దాం. ఇప్పుడు మనకి ఇది ఇచ్చినటువంటి ఈ స్థానాల్ని గౌరవంగా మన బాధ్యతగా మన పని మనం ప్రజల్లో ఉండి చేద్దాం. అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తున్నారు ఆయన. ఆయన ఎక్కడా బీరులా మీలా పారిపోలేదు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి ఆయనకుంది. ప్రజలకి అండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేదానికి ఏం చేయాలో వైఎస్ఆర్ పార్టీ సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత సమర్థులైనటువంటి నాయకత్వంతో పాటు మంచి క్యాడర్ కూడా ఉంది. అయితే ఏం జరిగిందో జరిగింది. ఎన్నికల్లో మేము ఓడిపోయాం. నైతికంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం. మరి ఓటమిని పునఃపరిశీలించుకొని మరలా విజయానికి బాటలు వేసే విధంగా పార్టీ అందరం పునరంకితమై అందరూ కలిసి పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి తిలక్ గారు మీకు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి, శాసనమండలి సభ్యులు పెద్దలు దుబాడు శ్రీనివాస్ గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు నత్త రామారావు గారు, పార్టీ సహచరులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ప్రజలు ఈరోజు పట్టం కట్టారు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి జనాలు భారీ ఎత్తుగా మ్యాండేట్ అందించారు. మేము దీన్ని స్వాగతిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీగా. ఎందుకంటే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ తాలగా కుతంత్ర నియంత్రిత ధోరణులకి, అబద్ధపు హామీలకి ప్రజలు పట్టం కట్టారు. కనుక వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో మా బాధ్యత మేము నిర్వర్తించడానికి కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలే మాకు మార్గదర్శకులు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విధ్వంసకాండ ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకాండ చేశారని. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఎక్కడ చూస్తే అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు చేయటం, వాళ్ళ మంత్రులు నేరుగా కార్యకర్తల్ని పసుబిల్ల పెట్టుకొని మీరు కార్యాలయాలకు వెళ్ళి అధికారులపై దాడులు చేయండి అని చెప్పి ఉసిగొలపడం, అరాచకాలు మీరే సృష్టించండి అని చెప్పి హోంమంత్రి అనిత లాంటి వాళ్ళు ఈరోజు నేరుగా మాట్లాడడం. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నా
మేము ప్రతీకార చర్యలు చెయ్యము, పాలన ప్రజల వైపు నడిపిస్తామని చెప్తున్నారు. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు, మంత్రులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు వాళ్ళకి వినిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారు, మీకు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీడియా సంస్థలు నియంత్రించారు. ఎన్టీవీ, TV5, TV9, సాక్షి ఛానల్ని మీరు వచ్చి అధికారంలోకి వచ్చి రావటమే ఆపేశారు. ఈ నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, మరి ఇలాంటి పథకాలు ఈరోజు 5 పథకాలు ఈరోజు నేరుగా ప్రజలకి, మత్స్యకార భరోసా, ఇలాంటి పథకాలు ఈరోజు ఈ నెలలోనే ఇవ్వాల్సిన పథకాలు మీరు ఇవ్వకుండా ఆపేశారు. మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. మీరు అధికారంలోకి వచ్చి పాలన ప్రారంభించి ఫస్ట్ మీరు చేస్తుందంట వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలా, జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో నియంత పాలన అమలు చేయాలా, ఈ రాష్ట్రంలో సామాన్యుడికి పాలన దగ్గరగా లేకుండా చేయాలని మీరు నియంత ద్వారంతో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈవేళకు కూడా నిజాయితీగా ప్రజల పక్షాన నుండి తన సొంత నియోజకవర్గమైన పులివెందులు వెళ్ళి ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చి, మేమున్నాము ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త స్థానిక సంస్థల్లో 99% సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, ఎంపీపీ గాను, జడ్పీటీసీ గాను, మున్సిపల్ కౌన్సిలర్ గాను, మున్సిపల్ చైర్మన్ గాను, మేయర్ గాను, ఈ రాష్ట్రం నలుమూలల ఏ దిక్కెళ్ళినా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తూ పేదవాళ్ళ పక్షాన గడిచిన 5 సంవత్సరాలు ఆయన చేసిన పాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా సంక్షేమ పాలన అందించి పేదవాడికి నేరుగా సంక్షేమాన్ని అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ పాలన మీరు ఒకసారి మీ అనుభవంతో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డిలా మీరు పరిపాలించండి, పేదవాళ్ళకి నేరుగా సంక్షేమ పాలన ఇవ్వండి. మీ పాలన అంతకంటే మెరుగ్గా, జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా మీరు పరిపాలిస్తే ప్రజలు హర్షిస్తారు. ఇలాంటి ఒంటెత్తు పోకడలతో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ పార్టీని అంతమొందించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కట్టుకున్న కార్యాలయాలని తుదిముట్టించడానికి కోసం నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ధీటుగా ఎదుర్కొంటాము. ఈ జిల్లాలో మీరు ఏమైనా ఆటవిక రాజ్యాన్ని ఏలడానికి మీరు సాహసిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆటలు సాగనివ్వకుండా ధైర్యంగా ఎదుర్కొని దేనికైనా సిద్ధపడి మా ఇదేంటో మేము ప్రజల పక్షాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అతను కలిసిన తర్వాత కాంగ్రెస్లో విలీనం అవుతారంటారు. అది తదనంతర పరిణామాలు ఇక్కడ వీళ్ళ పార్టీ చేసిన చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నిర్ణయాలకు ఏం రాలేదు. అందరితోటి మేము కలుస్తున్నాం. బీజేపీకి నిన్న అక్కడ మద్దతు ఇచ్చాం. బీజేపీ స్పీకర్ ఎన్నికల్లో అక్కడ బీజేపీని సపోర్ట్ చేస్తున్నాం. మీరు మంచి ఎవరేం చేసినా వాళ్ళతోటి మేము అండగా ఉండడానికి మా పార్టీ ఎప్పుడూ ముందుకుంటుంది. మీరు ఒక శివకుమార్నో ఇంకొకరినో కలిసినంత మాత్రాన వాళ్ళతో కలిసిపోతామని దాని అర్థం కాదు. అందరి తాలూకా అడ్వైజులు తీసుకొని ప్రజలకు మేలు ఎవరైతే చేయగలం, మనకు ఎవరైతే సహకరిస్తారు అన్న ఆలోచనలతో మేము ప్రతి ఒక్కరిని కలిసి జరుగుతాం. అంత మాత్రాన దానిపైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరు అది మా దృష్టిలో తీసుకురాలేదు. నిర్ణయం నేను చూశాను, మొన్న మీరు ఇచ్చారు. నేను వైజాగ్లో ఉన్నాను, నిన్న చూశాను. ఒకవేళ అక్రమంగా ఏదైనా వాళ్ళ తాలూకు సొంత ఆస్తుల్లో మా పార్టీ కార్యాలయం బిల్డింగ్లో మెయిన్ బిల్డింగ్లో లేదంటున్నాడు. అతను బయట కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు ఎవరంతలో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతా వెరిఫై చేయిస్తున్నాం. మాకు తహసీల్దార్ గారు, MRO గారు, కలెక్టర్ గారు ఇచ్చిన సైట్ ఏదైతే ఇచ్చారో దానిలోనే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అటువంటిది ఏదైనా ఉంటే మేము తొలగించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మాకు అవసరం లేనిది, మాకు పెర్మిషన్ లేనిది ఏది కూడా మేము తీసుకునే పరిస్థితి లేదు. ఏ అక్రమం అయితే ఈవేళ వరకు ఈ అక్రమంగానే సార్ అధికారులకు ఎవరు తెలియదా? ఆల్రెడీ బిల్డింగ్లో 80% 70% అయిపోయాయి. వాళ్ళు ప్లాన్ అప్రూవల్ లేదు అంటారు. ప్లాన్ అప్రూవల్లోన మాకు పంపించలేదు అని అన్ని రకాల అనుమతులు కూడా పెట్టాం. అది అక్రమం కాదు. ఈర్ష్య కక్షతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అంతమొందించాలన్న ఒక తాపత్రయం కుట్రతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ.
వాళ్ళ ఆశలన్నీ అడియాశలే. అధికారం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, చక్కగా పరిపాలించి ప్రజలకు మేలు చేయలే. కానీ ఈ కక్షపూరిత చర్యల వల్ల అనేక మంది ఆ చక్రవర్తులు, రాక్షస చక్రవర్తులే కుప్పకూలిపోయినారు. దానికే మినహాయింపు ఈ చంద్రబాబు కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా విద్యుత్తో మసలుకొని మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అది చేసి ప్రజలకు మేలు చేయండి. మా పార్టీ కూడా మీరు మంచి చేస్తే సహకరిస్తుందని తెలియజేస్తున్నాం. అది ఈలోగా మేము కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా అర్ధాంతర స్టే ఇచ్చింది. అవేం అటువంటివి జరిగే అవకాశం లేదు. ప్రజలు ఆలోచించాలా. ఒక మంచి నాయకుడు పేదలకు మేలు చేయాలని తపంతో పడి విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా పేదలకు చేయాలని ఆలోచించినటువంటి నాయకుడిని డైరెక్ట్గా ఎక్కడ వివక్ష లేనటువంటి పార్టీలు చూడనటువంటి పాలన ప్రజలకు అందించిన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి నాయకుడిని మరి ఈవేళ ప్రజలు కూడా మరి కొంత ఏమరపాటు పడ్డారేమో అనిపిస్తుంది. మనిషి అనేవాడికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ అన్నది తప్పు అన్నది నా అభిప్రాయం. ఆయన ఏవో చెప్పిన మా ఇట్లా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్కీములు అందిస్తాం, ఇలాగా చెప్పిన మాటలకి ఆశపడి 3000 పెన్షన్ అయితే 4000 ఇస్తాం. ఈ వ్యవస్థ పెట్టింది ఎవరు? ఈ లబ్ధి పొందింది ఎలాగా? డైరెక్ట్గా గతంలో ఇటువంటి పరిపాలన ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. కనీసమైనటువంటి ఆ జ్ఞానం కూడా లేకుండా కొంతమంది చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏవో చెప్పారు. గతంలో 2014 కూడా అనేక కార్యక్రమాలు చెప్పారు, ఆచరణలో అవేవి చేయలేకపోయారు. మరి తెలిసి ఓటేసి చేస్తే మరి అచ్చెన్నాయుడులాగా ఇలాగే మాట్లాడతారు. ఖచ్చితంగా ఉంటుంది సార్. పాలనా యంత్రాంగం కూడా వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా. ఇప్పుడు పాలనలో స్వచ్ఛత ఉండాలి, స్వస్థత ఉండాలన్నది మా నాయకుడు చెప్పిన విధానమే. అయితే వీళ్ళు పసుపు బిళ్ళలు వేసుకోండి, ఆడికి వెళ్తే మీకు కాఫీ ఇస్తారు, కుర్చీ వేసి చెప్తారు, చేయకపోతే నేనేం చేస్తానో తెలుసు అనేది అచ్చెన్నాయుడు గారి తరహా నాయకత్వం. అది మంచిదనుకుంటే దాని తాలూకు పరిణామాలు కూడా ప్రజలు, పాలకులు కూడా చూస్తారు. మేమైతే దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అటువంటి పద్ధతి కాదు అది. అధికారులను ఎప్పుడు మేము గౌరవించే సత్సాంప్రదాయం ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, మా వైఎస్ఆర్ పార్టీ కానీ అధికారులను అత్యంత గౌరవంగా చూసాం. ఎప్పుడు ఒకనాడు ఇటువంటి తోలనాడి చులకనగా మాట్లాడే పరిస్థితి లేదు. అది వాళ్ళకి తెలుసు. ఈవేళ కంపేర్ చేసుకుంటారు వాళ్ళు, వైఎస్ఆర్ ఏంటి, టీడీపీ ఏంటి అన్నది. అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడతాను. వాళ్ళు ఏంటి, ఎలాగ రియాక్ట్ అవుతారు అన్నది. అవి మనం ఎవరో లేమని మాట్లాడినట్టుగా దాని మీద మేము మాట్లాడలేము. అవన్నీ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. అది ఎక్కడైనా ఎంత స్పష్టత ఉంటే దాని మీద ఏమైనా మాట్లాడగలం. కానీ ఏమీ లేకుండా మనం ఓడిపోయాం కాబట్టి అటువంటి సాకులు చూపించి మాట్లాడే అవసరం మాకు లేదు. ఓటమిని మేము గౌరవంగా స్వీకరిస్తాం, మళ్ళీ ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ప్రతిపక్షం అక్కర్లేదు. ప్రజాపక్షంగా ఉండి గతంలో కూడా అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంకి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంటుంది. చట్టసభల్లో మాకు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు. జగన్ అంటే వాళ్ళకి భయం. ఖచ్చితంగా రకరకాల పద్ధతుల్లో వాళ్ళని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందుకోసం మేము ప్రజాపక్షం అంటున్నాం. మేము చట్టసభల్లో వినవించవలసింది ప్రజల్లోకి వెళ్ళి చెప్తాం. రేపు మా నాయకుడు మరలా వచ్చి ఈ సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్ళి ఈ ఓదార్పు చేస్తూ మళ్ళీ ప్రజలకు కలుసుకొని వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో అవేం మా ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రెస్ ద్వారా మీ ద్వారానే వాళ్ళు మళ్ళీ తెలియజెప్తారు. వాళ్ళకి అక్కడ శాసనసభలో ఏముండదు సార్. వన్ సైడ్గా అయ్యన్న పాత్రుడు ఇవాళ స్పీకర్ ఆయన మాట్లాడుతుంది ఏంటి, జగన్ ఇంకా ప్రతిపక్షం ఇంకా గెలిపించారా, చంపేవలసింది ఆయన్ని, ఇంక చంపడం వదిలేరా అని. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్. ఎవరు ఇట్లా కొంచెం నా మొహం కనపడినాయి, నీ మొహం నాకు, నా మొహం నీకు కనపడినట్టు. మన స్పీకర్ ఏం మాట్లాడు? మన స్పీకర్ మన గత ప్రభుత్వంలో స్పీకర్ ఏం మాట్లాడు చెప్పండి సార్ గట్టిగా. మీరు ఒక బ్యానర్ పెట్టుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మీరు పనిచేస్తే నేను చెప్పలేను.
ఏం మాట్లాడారు చెప్పండి, మీరు చెప్పగలిగితే. ఇప్పుడు నేను చెప్పాను అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడో నేను చెప్పాను. మన స్పీకర్ ఏం చెప్పాడో అసభ్యంగా మాట్లాడి మీరు చెప్పండి. గతలుగా వేగ్గా మాట్లాడకండి, గుర్తొచ్చినట్టు కరెక్ట్గా చెప్పండి. ఫలానా మాట స్పీకర్ అన్నారు, ఫలానా విధంగా చంద్రబాబుకి చంపేయమన్నాడు. స్పీకర్ ఎప్పుడు అన్నాడా చంద్రబాబు చంపేయమని? చెప్పండి. గత ప్రభుత్వం మా నాయకుడు ఎప్పుడు అలా మాట్లాడా? ఎప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగల ప్రజల మన్ననలు పొందాలి. గతంలో ఎలా గెలిచామయ్యా? గతంలో ఎలా గెలిచాం, మళ్ళీ అలాగే గెలుస్తాం. వినలేదు, మొన్న 150 సీట్లు మేము గెలలేదా? ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అవసరమైతే అసెంబ్లీకి వెళ్తారు, లేకపోతే ప్రజల్లోకి వెళ్తారు. నిత్యం మా తాలూకా ఆలోచనలన్నీ తెలియజెప్తాం. ఎవరు మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఖచ్చితంగా మళ్ళీ మాదేగా ప్రభుత్వం. వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటారు. తెలుగుదేశం స్టైల్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో మాకెందుకు, వాళ్ళు ఎలా చేసుకుంటే అది మనకు అప్రస్తుతం. మనం వెల్లనూరికి త్రోవ ఎందుకండి? మనకి ఎక్కడికే కావాలో త్రోవ, ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరికి త్రోవ చూసుకోవాలి. అది మన పని కాదు, అది వాళ్ళ పని. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో చేసుకునేవ్వండి. వాళ్ళకి ఏది బెటర్ అంటే చేస్తారు. ఆ ఇంట్లో 2 పదవులు ఇస్తే చాలు, ఈ జిల్లాలో తెలుగుదేశం గౌడికి ఇవ్వకలేదు అనుకున్నారు. వాళ్ళు ఇచ్చారు. దానికి ప్రజలు ఇతర కులాలు వాళ్ళు చూసుకుంటారు. అది మన పని కాదు కదా. అదే వాళ్ళ విజ్ఞతకి, ఆ పార్టీ విజ్ఞతకు వదులుతున్నాం, ఇది ప్రజల నిర్ణయానికి వదులుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.